హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు కౌటిల్య అర్థశాస్త్రంలో మొదటి అధికరణంలో అధ్యాయం 5 ప్రకరణం 2 గురించి తెలుసుకోబోతుంది. వృద్ధులతో సాంగత్యం 1. కావున తక్కిన 3 విద్యలకు దండము మూలము. 2. వినయ మూలముగు దండము ప్రాణులకు యోగక్షేమములను సమకూర్చను. 3. కృతకము స్వాభావికము అని వినయము 2 విధములు. 4. శిక్షణ అను క్రియ అర్హునికి వినయము చేకూర్చును, అనర్హునికి చేకూర్చదు. 5. విజయం దాసక్తి, శ్రద్ధగా వినుట, వినిన దాన్ని గ్రహించుట, గ్రహించిన దాన్ని ధారణ చేయుట, విజ్ఞానము, ఊహించు శక్తి, అపోహాలు విడనాడుట, సత్యమందు శ్రద్ధ. ఇన్ని లక్ష్యములతో కూడిన బుద్ధి గల వ్యక్తిని శాస్త్రము శిక్షించగలదు గాని ఇతరులను శిక్షించజాలదు. ఆయా విద్యలలో ఆచార్యులు అయిన వారి ఎడల ప్రామాణ్య బుద్ధి గల వారికే విద్యలు వినయ నియమాలతో చేకూర్చగలవు. 7. చౌల కర్మానంతరం రాజపుత్రుడు అక్షరములు లెక్కలు నేర్చుకునవలెను. ఉపనయనానంతరము శిష్టుల వద్ద త్రయీ విద్యను, అన్వీక్ష విద్యను, అన్నింటికీ దండము మూలము. కానీ దండధరుడు వినయవంతుడునప్పుడే ఇట్టి ప్రయోజనము లభించుచున్నది. వినయమనగా క్రమశిక్షణకు లోబడిన వాడొకట. ఇది కొంతవరకు స్వాభావికమైనను. మొత్తము మీద గురువుల వద్ద విద్యలను నేర్చుకునటం మూలమునకు మంత్రులు మొదలగు ప్రయోగశాల వద్ద పరిపాలన విధానం నేర్చుకున్నటకు మూలమునకు లభించుతున్నది. విద్యావిహీనుడు పరిపాలించుట కనర్హుడు. పరిపాలించువాడు ఏ కాలములలో ఏ విద్యలను నేర్చుకునవలెనో ఈ అధ్యయనము స్పష్టపరచుకొనుచున్నది. వినయమనగా శిక్షణ. విద్యలను నేర్చుకున్న వయసులో క్రమబద్ధంగా జీవితము, నియమము, బ్రహ్మచర్యము అందులో ఒక ప్రధాన భాగము. ప్రస్తుత కాలపు విద్యార్థులతో ఆచార్యుల ఎడ ప్రామాణ్య బుద్ధి, నియమముతో కూడిన జీవిత విధానము లోపించినది. ప్రభుత్వ అధ్యక్షుల వద్ద వార్తలు, సిద్ధాంతము, ప్రయోగము తెలిసిన వారి వద్ద దండనీతిని నేర్చుకునవలెను. 9. 16 ఏళ్ళ వచ్చే వరకు బ్రహ్మచార్యము పాలించవలెను. అటు తర్వాత కేశఖండనము, అనంతరము వివాహము. వినయము వృద్ధి అగుట కతడు సదా వృద్ధులతో సాంగత్యం చేయవలెను. వినయమునకు అదియే మూలము. పూర్వాహమున గజతుర గరద శాస్త్ర విషయకమైన యుద్ధ కర్మములందు శిక్షణ పొందవలెను. 13. అపరాహమున ఇతిహాసములను వినవలెను. 14. ఇతిహాసములలో పురాణము, ఇతివృత్తము, అభ్యాయికము, ఉదాహరణము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము చేరి ఉన్నవి. 15. అహోరాత్రములలో శేషించిన సమయములను కొంత విషయములను నేర్చుకున్నటకు, ఇది వరలో నేర్చుకొనిన వాటిని మనము చేయుటకు, నేర్చుకుని వాటితో పదే విని పరిచయము సంపాదించుటకు వినియోగించవలెను. ఏలైనయా పదే వినుట వలన ప్రజ్ఞ వలన ప్రయోగశక్తి, యోగములను ఆత్మవిశ్వాసము కలుగును. విద్యార్థులకు సామర్థ్యమెట్టిదే కదా. శ్లోకం. విద్యలలో శక్తివంతుడైన రాజు ప్రజలను వినయవంతులుగా చేయుట ఎందు శ్రద్ధ వహించి సర్వభూతమునకు హితము చేయటము ధనరప్తుడై భూమిని ఏకఛత్రాధిపతిగా పాలించును. ఇది వినయాధికారమును. మొదటి అధికారమును వృద్ధులతో సాంగత్యం అనే 5వ అధ్యాయం. దండనీతిని సిద్ధాంతము తెలిసిన వారి నుండి మాత్రమే నేర్చుకొనరాదు. దాని ప్రయోగము తెలిసిన మంత్రులు మొదట వారిని కూడా నేర్చుకొనవలెను. ప్రస్తుత కాలపు విద్యా విధానములో థియరీ, ప్రాక్టీస్ అను రెండింటికి ప్రాధాన్యం కల్పించబడుట ఈ సందర్భంలో గమనించదగినది. ఇతిహాసమున ఇంతటి విశాలార్థములలో వాడిన వారెవరనూ లేరు. ఇది కౌటిల్య సూత్రము కాదనియు వ్యాఖ్యాతలు ప్రవేశపెట్టినదనియు కావచ్చుననియు కొందరి అభిప్రాయము. 1.